హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుందండి. మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి. ఈ వీడియోలో రా మ్యాంగోస్తో జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. రా మ్యాంగోస్తో జామ్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చపాతీ రోల్స్లో కానీ, బ్రెడ్ కానీ, దోశకు కానీ దేనికైనా వేసుకొని చాలా ఇష్టంగా తింటారండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. మ్యాంగోస్ను ఇలా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొనేసేయండి. వాటిని ఇలా పీల్ తీసేసేయండి. గ్రేటర్ తీసేసుకొని మ్యాంగోస్ అన్నీ ఇలా తురిమేసుకోండి. తర్వాత ఈ మ్యాంగో తురుమును కప్పు తీసేసుకొని కొలిచేసుకోండి. ఎన్ని కప్పులు మ్యాంగో తురుము వస్తుందో అంత షుగర్ వేయాలన్నమాట. అప్పుడే స్వీటు కరెక్ట్గా సరిపోతుందండి. నాకు 2 కప్పుల మ్యాంగో తురుము వచ్చిందండి. నేను 2 కప్పుల షుగర్ను తీసేసుకుంటున్నాను. ఇలా అయితేనే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇలాచీ పౌడరు, పసుపు తీసేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో తురుమునంతా అందులో వేసేయండి. షుగర్ కూడా ఇప్పుడే యాడ్ చేయండి. యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగరు, మ్యాంగో తురుము బాగా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండండి. అలానే విడిచిపెట్టద్దండి, అడుగున మాడిపోతుంది. మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికి ఇలా చూడండి, షుగరు, మ్యాంగో తురుము బాగా మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్యాన్ మీద మూత పెట్టేసి కొద్దిసేపు ఇలానే ఉడికించండి. అప్పుడు మ్యాంగో కూడా బాగా కుక్ అవుతుందండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతుందండి. తర్వాత మళ్ళీ మూత ఉంచేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడేమంటే కొంచెము పసుపు యాడ్ చేయండి. పసుపు అనేది హెల్త్కు చాలా మంచిదండి. అందుకోసము నేను పసుపు వేసాను. కలరు వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిదని. మీకు పసుపు ఇష్టం లేదనుకోండి, ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే పసుపే యాడ్ చేశానండి. ఇలా కలుపుతూనే చేసుకోవాలండి, లేకపోతే అడుగున మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఒక 20-25 మినిట్స్ అంతే అండి. అన్నీ రెడీగా ఉంచేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో జామ్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తర్వాత జామ్ కొంచెం దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, గరిటెతో ఇలా ఎత్తినప్పుడు జాము జారుడుగా జారిపోతుందండి, అంటే ఇంకా జామ్ రెడీ అవ్వలేదన్నమాట. ఇంకో 10 నిమిషాలు ఇలానే కలుపుతూ ఉడికించినట్లయితే జాము రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు జాము పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. గరిటె నుండి కూడా కిందకు జారడం లేదు, అంటే జామ్ రెడీ అయిపోయిందండి. దీన్ని బాగా చల్లారబెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదండి, బయటే ఉన్న ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడైపోదు. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్ బాయ్.